ఇన్నాళ్ళు తోడుగా మాతో నడిచావు, ఇమ్మానుయేలుగా వెన్నంటి నిలిచావు. ఇశ్రాయేలు కాపరి నీకు స్తోత్రము. నిన్నే అనుసరింతుము జీవితాంతము. ఇన్నాళ్ళు తోడుగా మాతో నడిచావు, ఇమ్మానుయేలుగా వెన్నంటి నిలిచావు. ఇశ్రాయేలు కాపరి నీకు స్తోత్రము. నిన్నే అనుసరింతుము జీవితాంతము. ఇశ్రాయేలు కాపరి నీకు స్తోత్రము. నిన్నే అనుసరింతుము జీవితాంతము. గనులైన వారే గతి
దేవుని పరిశుద్ధ ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. నా ప్రియమైన సోదరి సోదరులారా, యేసుక్రీస్తు అతి పరిశుద్ధ ఘనమైన నామమున మీ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదములు ప్రతి ఒక్కరికి తెలియపరుస్తున్నాను. ఈ సాయంకాలపు వేళ మరొక్కసారి మనమందరం దేవుని వాక్యమును ధ్యానించడానికి సర్వశక్తిగల దేవుడు మనందరికి ఇచ్చినటువంటి ఈ అవకాశమును బట్టి ఆ దేవునికే మహిమ కలుగునుగాక. దేవుని వాక్యాన్ని పూట ధ్యానం చేయడానికి పరిశుద్ధ గ్రంథాన్ని తెరుద్దాం. దయచేసి బైబిల్ తెరవండి. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 24వ వచనాన్ని మనం చదువుకుని మన ధ్యానాన్ని దైవీకమైన వాక్య ధ్యానంలో కొనసాగుదాం. సామెతల గ్రంథం 15వ అధ్యాయము 24వ వచనాన్ని చదువుదాం. క్రింద ఉన్న పాతాళమును తప్పించుకోవాలని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గమున నడుచుకొనును. దేవునికి మహిమ కలుగునుగాక. చిన్న ప్రార్థన చేద్దామా? ప్రియ స్నేహితులారా, దేవుడే మనందరితో తన వాక్య పరిచర్య ద్వారా మహిమ పొంది ఆయనే మనతో మాట్లాడి మనలను తన మహిమ కలిగినటువంటి పరిశుద్ధ రాకడకు మనలను దేవుడు సిద్ధపరచునట్లుగా ఓ చిన్ని ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, నీ పరిశుద్ధ నామానికి చాలా స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. మరొకసారి ఈ పూట ఈ సాయంకాలపు వేళ ఇలా మేము చేరి నిన్ను స్తుతించి ఆరాధించి నిన్ను మహిమపరచడానికై నీవు మాకు ఇచ్చినటువంటి చక్కటి సదవకాశమును బట్టి నీకు వందనాలు. ఈ సమయంలో నీ మాటలు మేము వినబోతున్నాం. నీవే మాతో మాట్లాడడానికై మా మధ్యకు రండి, మాతో మాట్లాడి మహిమ పొందండి. వినుచున్న ప్రతి వారికి వినగలిగినటువంటి నీ ఆత్మను ఒప్పించే పరిశుద్ధాత్మ శక్తిని వారికి దయచేసి నీవే మహిమ పొందమని యేసయ్య పేరట వేడుకొనుచు ప్రార్థించుచున్నాము. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఈ సమయంలో దేవుని యొక్క వాక్యమును మనము ఈ పూట ధ్యానించే ప్రయత్నానికై పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచాం. ఈ పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడిన ఒక వచనాన్ని చదువుతున్న 15 సామెతల గ్రంథం 24వ వచనములో ఈ విధంగా వ్రాయబడి ఉంది. క్రింద ఉన్న పాతాళమును తప్పించుకోవాలి అని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గములో నడుచుకొనును అనే వచనాన్ని పూట మనం ధ్యానం చేయబోతున్నాం. స్నేహితులారా, పరిశుద్ధ గ్రంథంలో ఒక స్పష్టమైనటువంటి ఒక నిర్దిష్టమైనటువంటి పాతాళం కొరకు అనగా నరకాన్ని గురించి, పరలోకమును గురించి ఒక నిర్దిష్టమైనటువంటి వాక్య విధానాన్ని సూటిగా ఈనాటి సర్వ సమాజానికి తెలియపరిచింది. జాగ్రత్తగా వినండి. పాతాళం అంటూ ఒకటి ఉందని, దానినే నరకము అని, దానిని అగ్ని గుండము అని, ఇంకా చెప్పాలంటే హేయమైన శ్మశానమని, లేకపోతే తొప్పేటు అని ఈ పర్యాయ పదాలను నేను ఉపయోగిస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈ సాయంకాలపు వేళలో దేవుని వాక్యాన్ని
మన యేసుక్రీస్తు సువార్త సంఘ ఆధ్వర్యములో మీ అందరికీ వెలిబుంచడానికి ప్రభువు నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ మీతో మాట్లాడడానికి కృపించిన దేవునికి వందనాలు తెలియపరుస్తూ ఈ మాటలు మీరు శ్రద్ధగా వినాలని ఆశపడుతున్నాను. ప్రియులారా, సొలొమోను మహాజ్ఞాని 3 పుస్తకాలు రాశాడు. గతంలో చెప్పాను. 1 సామెతలు, ప్రసంగి, పరమగీతాలు. పరమగీతాలు మంచి యవన ప్రాయంలో ఉన్నప్పుడు, సామెతల గ్రంథాన్ని కాస్త నడిప్రాయానికి వచ్చినప్పుడు, ఇక ప్రసంగి గ్రంథం వృద్ధాప్యంలో ఏముందండి జీవితం అంతా అన్నట్టు, వ్యర్థమే అన్నట్టు. కాబట్టి ఈ సామెతల గ్రంథములో క్రైస్తవ్యానికి ఉపయోగార్థమై ఎన్నో విషయాలు తెలియచేసినటువంటి ఈయన ప్రపంచమంతటికీ కూడా, ప్రపంచములో ఉన్న ప్రతి మానవునికి ఒక హెచ్చరికను తెలియచేస్తున్నాడు. ఈ మాట ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరిలో ఆత్మీయమైనటువంటి భయము కలిగిన వ్యక్తులుగా ఉండాలన్నది నా కోరిక. ఏమంటుందంటే బైబిల్, క్రింద ఉన్న పాతాళమును తప్పించుకో. అలా ఎవరు తప్పించుకుంటారయ్యంటే, క్రింద ఉన్న పాతాళమును తప్పించుకోవడానికి, అలా పాతాళాన్ని తప్పించుకునేవారు ఎవరయ్యా అంటే బుద్ధిమంతుడు. బుద్ధిమంతులు పరమునకు పోయే జీవ మార్గములో నడుచుకుంటారని చెప్తుంది బైబిల్. వింటున్నారా? అంటే మానవుడా, నీకొక హెచ్చరిక ఇస్తున్నాను. దేవుని వాక్యము ద్వారా చెబుతున్న మాటలు ఏమిటంటే, పాతాళం అంటూ ఒకటి ఉంది. నీవు ఆ పాతాళములోనికి వెళ్ళొద్దు. ఆ పాతాళములో అది చాలా భయంకరమైన స్థలము. ఇంకా చెప్పాలంటే, ఒక చుక్క నీళ్లు దొరకని, నీటి బిందువు దొరకని ప్రదేశము. అక్కడ అగ్ని ఆరదు, అక్కడ పురుగు చావదు. ఏమండి? నరకం, పాతాళం అనే ఆధ్యాత్మికమైనటువంటి, దైవీకమైనటువంటి భయము కలిగినటువంటి వ్యక్తులుగా ప్రపంచంలో ఉన్న ప్రతి మానవునికి దేవుని వాక్యం ఒక హెచ్చరికగా ఉంది. ఇందులో మనం నేర్చుకుంటున్నటువంటి పాఠం, క్రింద ఉన్న పాతాళాన్ని తప్పించుకోవడానికట పరమునకు పోయే మార్గములో బుద్ధిమంతుడు ప్రయాణం చేస్తాడు. అంటే పాతాళాన్ని తప్పించుకుని పరలోకానికి వెళ్ళి, నిత్యత్వానికి వెళ్ళి, యుగ యుగాలు దేవునితో ఉంటూ ఆ విషయాలు దేవుడు తన గ్రంథంలో మనందరి కోసం దాచి ఉంచాడు, రాయించి ఉంచాడు. అయితే అసలు ఈ పాతాళం సంగతి ఏమిటి? పాతాళం తప్పించుకునేవారు బుద్ధిమంతులు, నిజమే. మరి ఆ బుద్ధి, ఏ బుద్ధి ఉండాలి? క్రైస్తవునికి ఉండాల్సినటువంటి బుద్ధి ఏమిటి? ఎలాంటి బుద్ధి మనకి క్రైస్తవునికి అవసరం? ఎలాంటి బుద్ధులు ఉండకూడదు? ప్రభు చిత్తమైతే మరొక్క దైవ సందేశంలో దానిని వివరించడానికి దైవీకమైన సహాయం, అంటే ఆత్మీయ సహాయంతో ఆ మాటలో మరొక దైవ సందేశంలో మీకు వివరించాలనే ఆశ ఉంది నాకు. అయితే ఈ పూటకి ఒక మాట, పాతాళమును తప్పించుకోమని చెప్తుంది కదా బైబిల్. అయితే ఈ పాతాళం అసలు దీని యొక్క గొడవ ఏంటి? ఈ పాతాళం యొక్క సంగతి ఏంటి? అంటే దీని వెడల్పు, లోతు ఇవి కాదండి. అసలు ఈ పాతాళం ఎలా ఉంటుంది? ఈ పాతాళంలోనికి ఎవరు వెళ్తారో, ఈ పాతాళపు జీవితం ఎంత భయంకరంగా, భయానికమైనదిగా ఉంటుందో 2-3 మాటలు మీ ముందు ఉంచాలనేటువంటిది నా యొక్క చిరు ప్రయత్నం. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని సంఘమా, ఈ మాటలు కేవలం క్రైస్తవుల కొరకు మాత్రమే కాదండి, దేవుని యొక్క పిల్లల కొరకు మాత్రమే కాదండి,
క్రైస్తవేతరులు కూడా ఎంతోమంది లోకములో ఉంటూ, ఒకలా చెప్పాలంటే క్రైస్తవులు కూడా పాపములో ఉంటూ ఇంకా పేరుకు క్రైస్తవులుగానే కనబడుతున్నారు. ఆచారాలు, సాంప్రదాయాలు, పద్ధతులు, దైవీకమైనటువంటి కోణములో జీవితాన్ని సాగించక లోక సంబంధమైన విషయాల్లో దేవుని కొరకు నమ్మకంగా బ్రతకకుండా దైవీకమైన భయము లేని వ్యక్తులు కూడా ఈ వచనం ఒక హెచ్చరికగా ఉంటుందని నేను మనవి చేస్తున్నా. అయితే ఈ వచనంలో ఏముందో చూడండి. పాతాళము తప్పించుకో. ఈ పూట క్రైస్తవుడా లేకపోతే ఎవరైనప్పటికీ కూడా, మీరు ఏ దేశమైనా, ఏ ప్రజలైనా, ఏ రంగైనా, ఏ జాతి అయినా, కుల మత భేదాన్ని నేను మీ ముందుంచట్లేదు, కానీ ఎవరైనప్పటికీ, ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ నువ్వు మొట్టమొదట నీ ప్రయత్నం పాతాళాన్ని తప్పించుకోవడానికి ఏం చేయాలో అది చేయండి. పాతాళాన్ని తప్పించుకునే ప్రయత్నాలంటూ చేయడానికి నువ్వు ప్రారంభిస్తే నువ్వు రావాల్సింది పరిశుద్ధ గ్రంథం దగ్గరకే. అదేంటి సార్ అంటే, అవును, పాతాళం కోసం, నరకం కోసం పరిశుద్ధ గ్రంథం అనేక సార్లు మానవుని హెచ్చరించింది. యేసయ్య కూడా చాలా సందర్భాల్లో హెచ్చరించాడు ఆయన. అయితే ఈ పాతాళము ఎలాంటిదో కొన్ని మాటలు మీ ముందు పరిచయం చేస్తాను. పరిచయము, పాతాళము యొక్క పరిచయము. యెషయా గ్రంథం 5వ అధ్యాయం ఒకసారి చూస్తారా? యెషయా గ్రంథం 5వ అధ్యాయము 14వ వచనాన్ని ఓసారి చదివితే ఏం రాయబడిందో, అందుచేతనే. ఎందుకంటే పైన వచనాలు మీరు చదువుకుంటే మీకు అర్థం అవుద్దండి. పైన చాలా మాటలు ఉంటాయి, అవన్నీ మీరు చదువుకోండి. మరి ఎక్కువ సమయం లేదు కాబట్టి ఆ పైనన్నీ నేను వివరించట్లే. పైనన్ని కొంచెం మీరు చదువుకుంటే, యెషయా 5వ అధ్యాయం 14వ వచనములో, అందుచేతనే పాతాళము గొప్ప ఆశ పెట్టుకొని, ఏంటండి పాతాళము గొప్ప ఆశ పెట్టుకుని అపరిమితముగా తన నోరు తెరుచుచున్నది. వింటున్నారా? పాతాళం అటండి అపరిమితమైన నోరు ఉందంట. దానికి పరిమితి లేదటండి, పరిమితి లేదటండి. అపరిమితమైనదంట, అపరిమితము. పరిమితులు కలిగిన మానవుడా, నీ ఒక రోజున పరిమితి లేని, పరిధి లేని పాతాళములో పడకూడదని పరిశుద్ధుడైన యేసయ్య నీకు పరమునకు వెళ్ళే దారి చూపిస్తున్నాడు. వింటున్నారా? పాతాళము గొప్ప ఆశ పెట్టుకుని, చాలా ఆశ ఉందంట. నా దగ్గరికి చాలామంది వస్తారో, నాలో చాలామంది పడతారో, నా దగ్గర చాలామందికి చోటు ఉంది. పాతాళము గొప్ప ఆశ పెట్టుకుని అపరిమితముగా ఏం చేస్తుందండి? నోరు తెరచి చూస్తుందంట. నేను నోరు తెరిచి ఎంత వస్తుందండి? ఒక 5-6 అంగుళాలు వస్తుందేమో. అంటే పరిమితి, పరిమితి, పరిధి. మీకున్న భూమికి ఒక పరిధి. ఒకవేళ ఎకరాల ఆస్తి కలిగిన వాడైనా పరిధి ఉంది కదండి. కానీ పాతాళానికి పరిమితులు లేవండి. గొప్ప ఆశతో ఎదురు చూస్తుంది. మామూలు ఆశ కాదట, గొప్ప ఆశ పెట్టుకొని. అబ్బా, ఎంతమంది వస్తారబ్బా, అది చాలా గొప్పది. కాబట్టి గొప్ప ఆశ పెట్టుకుని అపరిమితముగా నోరు తెరచి ఏం చేస్తున్నాడు? నోరు తెరచుచున్నది. వారిలో గనులు, ఘనత వహించిన వారు గనులు, సామాన్యులు. ఎటండి ఘోష చేయువారు అంటే పెడబొప్పలు పెడుతూ ఏడు అయ్యో బాబోయ్ ఘోష చేయువారును. ఏం పర్వాలేదు, భయమేమీ లేదు, నెమ్మదిగా ఉంది. ఏమండి? దశల పత్రిక ఉంది కదా, భయమేమీ లేదు, నెమ్మదిగా ఉన్నది. హర్షము, సంతోషం.
రేపు ఎలాగా చచ్చిపోతాం కదా, ఈ పూట శుభ్రంగా తిని త్రాగి సంతోషంగా ఉందాం అనుకుంటున్నారంట మనుషులు. యెషయా గ్రంథంలో చెప్పాడు ఆ మాటలో. యెషయా గ్రంథంలో రేపు చనిపోదుము కాబట్టి ఏమి హాయిగా సంతోషంగా తిని త్రాగి సంతోషంగా ఉందాం అనుకుంటున్నారంట. హర్షించువారు, ఏడుస్తున్నవారు ఒక ప్రక్క, అయ్యో ఈ జీవితం ఏమిటి, ఈ బ్రతుకేమిటి, ఇలా బ్రతుకుతున్నానేంటి, అసలు ఇలా బ్రతకూడదే, చిచ్చి ఈ బ్రతుకేంటని ఎంతో మంది ఏడుస్తున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. గనులు చాలామంది ఉన్నారు. వాళ్ళకున్న ఘనతను బట్టి, వాళ్ళకున్నటువంటి ధనాన్ని బట్టి, వాళ్ళకున్నటువంటి ప్రతి దానిని బట్టి ఒక ఘనమైన వ్యక్తులుగా కొంతమంది ఉన్నారు. ఆ పాతాళములో గనులు, సామాన్యమైన మనుషులు, మధ్య తరగతి వారు, ఏడుస్తున్నవారు, ఈ సంతోషంతో నవ్వుతున్నవారు ఎందులో పడిపోతారంట. ఎందులో పడతారో తెలుసా అండి? పాతాళములో పడిపోదురు. పాతాళములో ఒక చాక్లెట్ మింగినట్టుగా మానవులను మింగడానికి ప్రయత్నం చేస్తుంది. అపరిమితముగా నోరు తెరచి. అందుకే నా ప్రియమైన సోదరులారా, ఈ చివరి కాలంలో ప్రతి వ్యక్తిని దేవుని వాక్యం హెచ్చరిస్తుంది. పాతాళమును తప్పించుకోవడానికి ప్రయత్నం చేయి. క్రింద ఉన్న పాతాళమును తప్పించుకోవడానికి ఒక బుద్ధిమంతుడు పరమునకు పోయే ఒక జీవ మార్గం, మోక్ష మార్గం, ఒక నూతనమైన మార్గం, ప్రతిష్ఠించబడిన మార్గం యేసే ఆ మార్గంలో ప్రయాణం చేయి. స్నేహితులారా, పాతాళ అపరిమితంగా నోరు తెరిచింది. ఇంకొక వచనం కూడా చదువుదామండి. 30వ అధ్యాయం సామెతల గ్రంథం 30వ అధ్యాయము 15 నుంచి చదువుదాం. 15 నుంచి చదువుదాం. జలగకు ఇమ్ము అని 2 కుమార్తెలు కలరు. తృప్తి లేనివి 3 కలవు. తృప్తి లేవట, వాటికి అసలు తృప్తి లేనివి 3. చాలు అని పలకనివి 4 కలవు. చాలు అందంట. వాటికి అసలు తృప్తే లేదంట. చూడండి, తృప్తి లేనివి. చాలామందికి ఈ కాలంలో తృప్తి లేని జీవితం అండి. ఏమండి, ధనం సంపాదించుకున్నవారు ధన సమృద్ధి చేత తృప్తి నొందడు అని ఉంది బైబిల్లో, ప్రసంగి గ్రంథంలో. ఇంకా ఏదో సంపాదించి తృప్తి లేదండి. కానీ దేవుని వాక్యం చెప్తుంది, నేను నిన్ను విడువను, ఎడబాయను గనుక నీకు కలిగి ఉన్న దానితో తృప్తి కలిగి ఉండు. కాగా అన్న వస్త్రములు గలవారమై తృప్తి పడదా. నువ్వు అలా తృప్తిగా బ్రతికితే, అవునండి, నీకు కలిగిన దానితో తృప్తి పడితే ప్రభు అంటున్నాడు, మేలుతో నీ హృదయమును తృప్తిపరుస్తాను, దీర్ఘాయువుతో తృప్తిపరుస్తాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజున ప్రపంచంలో ఉన్నటువంటి అనేక మందికి చివరికి దైవజనులు కూడా ఏం లేదయ్యా అంటే తృప్తి లేని, దైవికమైనటువంటి భయం లేని వ్యక్తులు చాలామంది. తృప్తి లేదండి వాళ్ళకి. కొంతమందికి అండి ఎంత సేవ చేసినా ఇంకా తృప్తి, ఇది చాలు అనుకోవట్లేదండి వాళ్ళు. ఇంకా దైవికమైన సేవ చేయాలి, దేవుని కొరకు కొన్ని ఆత్మలను రక్షించాలి, దేవుని కొరకు ఏమంటే గ్రామాల్లో, గ్రామ సీమల్లో, పల్లెటూరులో ఉన్నటువంటి ఒక భయంకరమైనటువంటి పాపాత్ములను రక్షించాలనే ఒక ఆతృత, ఒక ఆక్రోశం వాళ్ళలో ఉంటుంది కొంతమందిలో. అలాంటి వాళ్ళతో చేతులు కలిపి దైవికమైన సేవ చేయాలనే ఆలోచన కలిగి ఉన్నాను. దేవునికి స్తోత్రం చెబుతారా? ప్రియమైన సోదరులారా, అనాగరికుల మధ్య శరీరాన్ని కప్పుకోవడానికి బట్టలు తొడుక్కోవడం తెలియనిటువంటి ఒక అనాగరికమైన ప్రజల మధ్యకు వెళ్ళి దైవజనులు ఎంతోమంది రోషముగా కలిగిన సమస్తమును త్యాగము చేసి వీళ్ళ బ్రతికేటంటే కొన్ని ఆత్మలను దేవుని వైపు త్రిప్పడానికి వారికి తృప్తి లేదండి. చాలే ఈ ఆత్మలు అనుకోవట్లేదు, చాలే అనుకుని సైలెంట్గా కూర్చోవట్లేదండి.
దైవికమైన రోషముతో ఈ రోజున చాలామంది ఆది అపోస్తుల బోధ వైపు త్రిప్పడానికి మా యొక్క ప్రయత్నాలు అనేకమైనవి చేయడానికి మేము సంసిద్ధంగా ఉన్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియమైన సోదరి సోదరులారా, చాలు అననివి 4 కలదు, తృప్తి లేనివి ఉన్నాయి. అందులో మొట్టమొదటిది, అందులో ప్రారంభం, మొదటి స్థానం దేనికి ఇచ్చాడండి? చదవండి, ఏముంది? పాతాళము. అవేవనగా పాతాళము. అందులో మొట్టమొదటి స్థానం దేనికి ఇచ్చాడు చెప్పండి? పాతాళము. 27:20 చూడండి ఒకసారి, అదే సామెతలో 27:20. పాతాళముకును అగాధ కోపానికి తృప్తి లేదు. పాతాళానికి తృప్తి లేదండి. అపరిమితముగా నోరు తెరచింది. సృష్టి ప్రారంభమైన తర్వాత నుంచి ఏమండి, ఈ పాతాళంలో ఇప్పటి వరకు ఎంతోమందిని మృంగుకుంటూ వెళ్ళిపోయింది. అపరిమితంగా నోరు తెచ్చి ఆ పాతాళంలో గనులున్నారు, అనగా ధనవంతులున్నారు, జ్ఞానులున్నారు, సహస్రాధిపతులున్నారు, ప్రధానులున్నారు. అరే, పాతాళము దయా దాక్షిణ్యాలు లేవు, దానికి మృంగేస్తుంది. యేసుక్రీస్తు వచ్చే వరకు కూడా ఈ పాతాళము మృంగుతున్నప్పుడు సర్వశక్తి గల దేవాతి దేవుడు ఈ లోకానికి మానవునిగా వచ్చి పాతాళమును దాటడానికి, పరమునకు వెళ్ళడానికి ఒక జీవ మార్గమును వేసిన వాడు నా దేవుడని యేసు అక్కడ. అందుకే ఆయన అన్నాడు, నేనే మార్గం అన్నాడు. ఆయన ప్రపంచంలో నేనే మార్గమును ఎందుకు చెప్పగలిగాడు చెప్పమంటారా? పరమునకు వెళ్ళే మార్గమును వేసిన వాడు ఆయన. శరీరం అనే తన తెరను చింపి, లేక ఆ శరీరాన్ని ఏమంటే కొండను తొలచి మార్గం వేసిన వాళ్ళు ఉన్నారు. ఏమంటే చెట్లు నరికి దారి వేసిన వాళ్ళు ఉన్నారు. తన సొంత శరీరమును చింపి రక్తము కార్చి మన కొరకు ఒక నూతనమైన ప్రతిష్ఠించబడిన మార్గమును వేసినటువంటి యేసే పరమునకు వెళ్ళు మార్గము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియమైన సోదరులారా, పాతాళానికి తృప్తి లేదండి. పాతాళము అపరిమితముగా నోరు తెరచిందండి. అందులో గనులను, ధనవంతులు మృంగేస్తుంది, సామాన్యుల్ని, సామంతుల్ని, ఇంకా చెప్పమంటారా ఏడుస్తున్న వారిని, ఇంకా నవ్వుతున్న వారిని, అనేక మందిని మృంగేస్తుందండి. అయితే ఇప్పుడు ఈ పాతాళం తప్పించుకునే మార్గం తర్వాత ఆలోచిద్దాం. ఇప్పుడు పాతాళము ఇంత భయంకరమైన ఈ పరిస్థితిలో అసలు ఈ పాతాళంలో ఎవరు పడతారండి? 2-3 మాటలు మరి మనం ధ్యానం చేయాలిగా. ఈ పాతాళములో పడేవారు ఎవరు? ఒక 2 రకాల మనుషులను ఈ విషయంలో మీకు ముందు ఉంచి ప్రార్థన చేద్దాం. ఎవరు పాతాళములో పడిపోతున్నారు, ఎవరు పాతాళములోనికి వెళతారు అని మనం ఒకసారి దేవుని గ్రంథమైన పరిశుద్ధ గ్రంథాన్ని అడిగితే పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. కీర్తనల గ్రంథము చూడండి అమ్మ, అందరూ చూడండి. అసలు అలా ఉన్నాయా లేవా, ఈ వచనాలు ఉన్నాయా లేవా ఒకసారి మీరు చూడాలి. కీర్తనల గ్రంథము ఎంత అండి? 9వ కీర్తన 17వ వచనం అండి. 9వ కీర్తన 17వ వచనం. అవునండి, దుష్టులను దేవునిని మరచువారును. దుష్టులను 17వ వచనం 9:17 దుష్టులను దేవుని మరిచే జనులు పాతాళమునకు దిగిపోతారు. ఎంత స్పష్టంగా బైబిల్ చెప్పిందో చూసారా? దుష్ట కార్యములు చేసేవారు దుష్టులును, ఇంకా దేవునిని మరచిపోయేవారు. ఎవరైతే దుష్ట కార్యములు చేస్తూ దేవుణ్ణి మర్చిపోతూ నమ్మకంగా బ్రతక్క వారట పాతాళానికి దిగిపోతారట. పాతాళం మృంగేస్తుందండి వారిని.
దైవజనుడు మోషే ఇశ్రాయేలీయులను వాగ్దత్త దేశానికి నడిపిస్తున్నాడండి. చాలా దూరం వచ్చిన తర్వాత కోరహు, అబీరాము, దాతానుకు ఏం బుద్ధి పుట్టిందో ఏంటో తెలదు కానీ మోషే నీతో మాకిక పని లేదన్నారండి. ఆ మాట ప్రారంభంలో అన్నారా? మన్నా ప్రార్థన చేసి మన్నా వస్తాడు. అబ్బో మోషే ఎర్ర సముద్రం పాయలేదు. అయ్యో బాబోయ్ మా మోషే బండలోంచి నీళ్ళు వస్తున్నప్పుడు తేరగా వచ్చిన నీళ్లు త్రాగేశారా? ఏమండి, ఈ ప్రజలు ఒక ప్రాంతానికి వచ్చిన తర్వాత మోషే మాకేక పని లేదు, మేము వెనకెళ్ళిపోతాం అన్నట్టుగా మాట్లాడతారు. దేవుడు వారిని భూమి నెర విడిచి భూమి నోరు తెరచి మినిగేసిందట పాతాళం. నేను ఎందుకు ఈ మాటలు ఈ సందర్భంగా చెప్తున్నానంటే మోషే అక్కడ పలికిన పదం ఏమిటంటే ఈ దుష్టుల గుడారము నుంచి దూరంగా వెళ్ళండి అన్నాడండి. ఏంటంటే ఆ కోరహు, అబీరాము, దాతానులు ఏమన్నాడు? దుష్టుల గుడా, వీళ్ళు దుష్టులు, దేవుని మరచువారు, దుష్టులను దేవునిని మరిచిపోతున్నారు. దేవుడు ఉన్నాడన్న సంగతి గుర్తించుకోవట్లేదు ఈ మానవుడు. ఎన్నో అపాయాల్లోంచి ఎన్నో కష్టాల్లోంచి తప్పించిన దేవుడు ఉన్నాడు. సృష్టిని కలుగజేసి నీకు గాలి, నీరు, వెలుతురు సమస్తమునిచ్చిన సర్వశక్తి గల దేవుడైన యేసుక్రీస్తును మరిచిపోతున్నారు. దుష్టులను దేవుని మరచువారును పాతాళానికి దిగిపోతారట, పాతాళానికి దిగి వెళ్ళిపోతారటండి. కాబట్టి క్రిందనున్న పాతాళమును తప్పించుకోవడానికి నువ్వు ప్రయత్నం చేయగలవా? ప్రయత్నించి చూద్దాం. ఏంటంటే కుదరదు. దుర్దినములు రాకమునిపే పాతాళం తప్పించుకునే మార్గాన్ని వెతుకు. ఆ మార్గం ఏదో కాదు. ఆ మార్గం కోసం నువ్వు తపజపాలు, గంగ స్నానాలు ఇవేమీ కాదు. ఆ పాతాళమును తప్పించుకోవడానికి ఏకైక మార్గము యేసుక్రీస్తే. హల్లెలూయా. పాతాళమును తప్పించుకునే మార్గం అంటూ ఉంటే యేసయ్యేశాడు ఆ మార్గం. కాబట్టి మొదటిగా ఒక మాట చెప్పాను, దుష్టులను దేవుని మరచువారును పాతాళానికి దిగిపోతారు. ఇంకెవరు దిగిపోతారు? మత్తయి సువార్త 11వ అధ్యాయము. మత్తయి సువార్త 11వ అధ్యాయము 20వ వచనం నుంచి చదివితే ఆయన ఏ ఏ పట్టణాల్లో విస్తారమైన అద్భుతాలు చేశాడు. ఆ పట్టణస్థులు ఆయన చాలా పట్టణాల్లో ఎన్నో విస్తారమైన అద్భుతాలు చేస్తే ఏ ఏ పట్టణాల్లో విస్తారమైన అద్భుతములు జరిగాయో ఆ పట్టణస్థులు మారు మనస్సు పొందకపోవడం చూచి ఆ మార్పు లేని మనుషులను చూసి గద్దిస్తున్నాడు. ఏమని? అయ్యో కొరాచీనా, అయ్యో బెత్సయిదా, మీ మధ్యలో చేయబడిన ఈ అద్భుత ఆశ్చర్య కార్యాలు సీదోను ఆ భయంకరమైనటువంటి పాప భూయిష్టమైన విగ్రహారాధన దేశమైన సీదోను యెజబేలు యొక్క ఏమంటే రాక అక్కడి నుంచే వచ్చింది. యెజబేలు సీదోనీల దేశమైన అత్బాయేలు గారి యొక్క కుమార్తె యెజబేల్. సీదోన్ మీ మధ్య చేయబడిన అద్భుతములు ఆ సీదోనీల దేశంలో చేస్తే ఆ పట్టణస్థులు ఇంతకు మునిపే అప్పుడే గోనె పట్ట కట్టుకుని బూడిద వేసుకుని మార్పు చెందుదురు. ఆ విమర్శ దినమున మీ గతి కంటే వాళ్ళ గతి కాస్త బెటర్.
కపెర్నహూమా ఆకాశమునకు ఆకాశం వరకు హెచ్చింపబడిన పట్టణమా, పాతాళము వరకు. ఏ కారణమేమి? మీలో చేయబడిన ఆశ్చర్య కార్యాలు, అద్భుతాలు సొదొమ గొమొర్రా పట్టణాల్లో లోతు కాలంలో జరిగితే ఆ పట్టణస్తులు నేటి వరకు బూడిద కాకుండా ఇప్పటికీ నిలిచి ఉండును. విమర్శ రోజున మీ దుస్థితి కంటే సొదొమ గొమొర్రా పట్టణస్తుల స్థితి ఓర్చుకో తగినదిగా ఉంటాది అని యేసయ్య చెబుతున్నాడు. ఈ విషయాల్లో మనకు అర్థమైన విషయం ఏంటంటే, మనకు అర్థమైనటువంటి అంశం ఏమిటంటే, మారు మనసు పొందని వారు పాతాళానికి వెళ్తారు. వింటున్నారా? మార్పు లేని మనుషులు, మార్పు చెందని వ్యక్తులు, దేవుని యొక్క మారు మనసు దేవుడిస్తే ఆ మారు మనసును పొందుకోకుండా ఏమండి ఇంకా పాపము చేస్తూ అన్యాయం. మారు మనసు అంటే అర్థం ఏమిటండి? ఇంతకు ముందు నువ్వేమైతే నీచ కార్యాలు చేశావో వాటిని విడిచిపెట్టి దేవుని యొక్క నిత్యత్వపు వెలుగులో, పరిశుద్ధాత్మ అభిషేక శక్తిలో నీతి క్రియలు చేయటమే మారు మనసు. చాలామంది క్రైస్తవులు మారు మనసు వచ్చిందంటారు కానండి, ఇటు ప్రార్థన కావాలి, ఇటు ముహూర్తము కావాలండి వాళ్ళకి. ఇంకేం మారు మనసు వచ్చిందండి వీళ్ళకి? ఇటు ప్రార్థన కావాలంటారు, మరోవైపు ఇటు పాస్టర్ గారు కావాలంటారు. మరండి ఆ ముహూర్తం టైంలో వచ్చి కాస్త ప్రార్థన చేసేయండి. కొబ్బరికాయ మీరు ఎలా కొట్టకపోతే మేమన్నా కొట్టుకుంటామండి. ఏందండి మారు మనసు? ఇలాంటి సగం సగం మారు మనసు కలిగిన వారికి పూర్తి మారు మనసు దేవుడే అనుగ్రహించాలని అనుదినము మనందరం వారి కోసం ప్రార్థన చేద్దాం. ఆమేన్, హల్లెలూయా. ప్రియ స్నేహితులారా, ఆయన కొరాచీన బెత్సైదా పట్టణాలు గద్దిస్తున్నాడు. ఆయన కపెర్నహూముని గద్దిస్తున్నాడు. ఓ కపెర్నహూమా, కొరాచీనా, బెత్సైదా, మీ మధ్య చేయబడిన అద్భుతాలు తూరు, సీదోన్లో, సొదొమ గొమొర్రా పట్టణాల్లో చేస్తే వారు మార్పు చెందుదురు అని ఆ పట్టణాలను ఆయన గద్దిస్తున్నాడు. ప్రియ స్నేహితులారా, ఎందుకు ఆ పట్టణాలు గద్దిస్తున్నాడంటే ఆ రెండు పట్టణాలు, ఆ కొరాచీన, బెత్సైదా, కపెర్నహూము, ఈ పట్టణాల్లో మారు మనసు లేని మనుషులండి, మార్పు చెందట్లేదు. ఈ రోజున నా ప్రియ దేవుని సంగమా, అయ్యో మనుషులారా, ఒకవైపు మీ ప్రాంతంలో దైవజనుడు మీ కొరకు మోకాళ్ళుని ప్రార్థన చేసి కన్నీటి ప్రార్థనతో దేవుడిచ్చినటువంటి ఉపదేశమును పొందుకుని, దేవుడిచ్చిన వాక్యమును పొందుకుని ఏమంటే సంఘములో ఏమంటే వాక్యాన్ని బోధిస్తుంటే ఇంకా మారు మనసు పొందని వ్యక్తులు ఉన్నారా? సంఘములో కూడా లోకంలో ఇంకా మార్పు లేని వాళ్ళు చాలా మంది కనబడుతున్నారు. దుష్టులుగా, లంచగొండులుగా, పాపులుగా, ద్రోహులుగా. లూకా సువార్త 7వ అధ్యాయం 21వ వచనం ప్రకారంగా, మత్తయి సువార్తలో చెప్పిన హృదయంలోంచి వచ్చినటువంటి దురాలోచన వాటి ప్రకారంగా ఇంకా నడుస్తున్నారా? మార్పు మనసు ఉందా? అసలు సువార్త ప్రారంభమే మార్పుతో ప్రారంభమైంది. యేసయ్య ఇదిగో పరలోక రాజ్యము సమీపమాయెను, మారు మనసు పొందడని ప్రారంభించలేదా? బాప్తిస్మం ఇచ్చి యోహాను యేసుక్రీస్తు కంటే ముందు పుట్టినటువంటి ఆ యోహాను గారు కూడా మారు మనసు కోసం సువార్త చెప్పలేదా? శాస్త్రులకి, పరిసయ్యులకి, సాక్షాత్తు హేరోదు రాజు కూడా చెమటలు పుట్టేలాంటి ప్రసంగం చేయలేదా? మండుచు ప్రకాశించుచున్న దీపముగా కనబడుతున్నటువంటి ప్రవక్తగా కనబడుతూ దేవుని యొక్క ఆ సాక్ష్యానికి యేసుక్రీస్తే చెప్పినటువంటి ఆ మాట ప్రకారంగా. సోదరులారా, వింటున్నారా? అట్లాంటి యోహాను రాజైన హేరోదుకే ఆ పని చేయటం తగదని ఖండితంగా చెప్పగలిగినటువంటి వ్యక్తి అయినటువంటి ఆయన మారు మనసుతోటే ప్రారంభమైంది.
అయ్యో మేము ఇంత పని చేసాం, ఇంత ఘోరం చేసేసా, మా కొరకు వచ్చినటువంటి మా దేవునిని, మా యజమానిని, మా మెస్సయ్యను మేము చంపేశాం. ఏం చెయ్యాలి? అయ్యో మేమేం చెయ్యాలని పేతురు మొట్టమొదట అపోస్తుల కార్యములో సువార్త ప్రసంగం చేయగా ఆత్మతో నింపబడినటువంటి పేతురు, సర్వసత్యములోనికి నడిపించబడినటువంటి పేతురు ధైర్యముగా దేవుని వాక్యమును బోధిస్తూ వాక్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు అక్కడున్న ప్రజలు అడుగుతున్న ఏం చెయ్యాలి అయ్యలారా అంటే పేతురు గారు ఏం చెప్పారు చెప్పండి? మీ దగ్గర ఉన్న బంగారం అంతా తెచ్చి నా పాదాల దగ్గర పెట్టండి అన్నాడా? మీరు మారు మనసు పొందండి, ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో బాప్తిస్మము పొందండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నా ప్రియమైన సోదరి సోదరులారా, ఈ పూట మీకు జ్ఞాపకం చేస్తున్నటువంటి చిన్ని అంశం ఏమిటో తెలుసండి. ఒక 2 విషయాలు మీ ముందు ఉంచుతున్నాను. ఎవరు పాతాళము ఎలాంటిదో చెప్పాను. పాతాళము అపరిమితముగా నోరు తెరచి ఎవడు గొప్ప ఆశ పెట్టుకుని తృప్తి లేనిదిగా ఉన్నది. ఏమంటే గనులు, ధనవంతులు, దరిద్రులు, ఏడుస్తున్నవారు, నవ్వుతున్నవారు అందులో పడతారని చెప్తుంది. అందరూ మింగేస్తానంటుంది అది. ఆ పాతాళంలో పడేవారు ఎవరో తెలుసండి? దుష్టులు, దేవుని మరచేవారు, పాపం కార్యాలు చేయవారు. రెండవది మారు మనస్సు లేనివాళ్ళు. సంగమా ఏమంటే మారు మనసు లేని వాళ్ళారా, మార్పు చెందండి. మారు మనసు కలిగిన వాళ్ళుగా బ్రతకండి. ఏమంటే పాతకాల పాటలు ఎన్ని లేవండి? మార్పు లేని మానవుండ తీర్పు దినము దాగలేవురా అని పాడలేదా దైవజనులు? మారాలి మారాలి, నీ మనస్సే మారాలి. అందులో ఓ చరణం భలే ఆశ్చర్యంగా ఉంటుందండి. దేవుని కొరకు పుట్టామని గొప్పలు చెప్తారట. దేవుని కొరకే పుట్టాం మేము. ఏమనుకుంటున్నావు బా? ఓ అమ్మో, దేవుని కొరకు పుట్టామంటూ గొప్పలు చెబుతారు. ఆ గొప్పలు కాస్త సాగకపోతే గబేల్ని గోతులో పడతారట. ఏ పాట రాశారండి దైవజనులు? మారాలి, మార్పు లేని మానవుడా తీర్పు దినములో దాగలేవు కదా నువ్వు. మీరు అలా చెప్తారండి, పాతాళం పరలోకం ఎవడు చూసి వచ్చాడండి? ఏసే చెప్పలేదా? లూకాసు వార్తలో 16వ అధ్యాయంలో ఒక వ్యక్తిని చెప్పలేదండి? ఒకసారి చూడండి అక్కడ ఏముందో. లూకాసు వార్త ముగిస్తాను. 16వ అధ్యాయము, లూకాసు వార్త 16వ అధ్యాయం 23వ వచనం అండి. అప్పుడు అతడు పాతాళములో బాధపడుతూ వింటున్నారా? ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడండి, ఒక ధనవంతుడు, చాలా ధనవంతుడు కదండి. అతని యొక్క వస్త్రధారణే తెలుస్తుందండో ఎంత ధనవంతుడో. ఓదా రంగు వస్త్రములు ధరించాడట. అంత మాత్రమే కాదండో, ఓదా రంగు వస్త్రాలు ధరించడమే కాదట, ప్రతిరోజు బహుగా సుఖపడుతున్నాడంట. చాలా ధనవంతుడు కదండి, అందుకనే ఒక దైవ సందేశంలో సుఖమును ప్రేమించకు క్రైస్తవా అని ఒక దైవ సందేశాన్ని చెప్పడం జరిగిందండి. సుఖమును ప్రేమించకు, సుఖముల వెంట పరుగెత్తకో. నీ కొరకు మానవునిగా వచ్చిన యేసయ్యే సుఖాన్ని కోరుకోలేదు తెలుసా? సుఖభోగముల యందు ప్రవర్తించేది బతికి చచ్చిన దానితో సమానం అన్నాడు బైబిల్లో. ఈ ధనవంతుడు సుఖపడుతున్నాడటండి, చచ్చిపోయాడండి, సమాధి చేయబడ్డాడు. లాజరు దరిద్రుడున్నాడు, అతడు చనిపోయాడు, కానీ దేవదూతలు అతను కొనిపోయారట. ఒకరోజు నీ ధనవంతుడటండి పాతాళములో ధనవంతుడు అవునండి, ఇందా మనం చదివాం, పాతాళము అపరిమితముగా నూరు తెరచి గనులు ధనవంతుడు మన ధనవంతుడు కదా అని వదలలేదండి, పాతాళం మృంగేసిందండి. అందులో బాధపడుతున్నాడంట, యాతన పడుతున్నాడంట. అయ్యో ఆ యాతన ఎంత ఘోరమో తెలుసా, ఎంత బాధకరమైన విషయమో తెలుసండి. అక్కడికి వెళ్ళిన తర్వాత పైకి చూశాడు, అబ్రహాం గారు కనిపించాడు, ఆయన రొమ్మున లాజరు గారు కనిపించాడు. ఒరే లాజరు పంపించు. ఏమన్నాడు తెలుసండి? అయ్యా 24వ వచనం తండ్రి అయిన అబ్రహామా
కనికరపడి తన వ్రేలి కొనను తన వ్రేలి కొనను నీళ్లలో ముంచి నా నాలుకను చల్లార్చడానికి లాజర్ని పంపుము. నేను అగ్ని జ్వాలలలో యాతన పడుచున్నాను. నా చెప్పిన ప్రాణం అగ్ని ఆరదు, పురుగు చావదు. అందుకే పాతకాలం పాట, నరకమనునది నిరతముండునయో, అఘోర నరకము నందు పాపులు బాధపడుదురయో, అగ్ని ఆరదు పురుగు చావదు, పండ్లు పటపట కొరుకుచుందురు, నరకమనునది. అక్కడికి వెళ్ళిన తర్వాత నెత్తి నోరు కొట్టుకొందురయ్యో. ఏంటండి అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ ధనవంతుడు కూడా నెత్తి నోరు కొట్టుకుంటున్నాడు అండి. విషయం ఏంటంటే ఇటు పెద్ద మారు మనసు వచ్చేసిన వాళ్ళగా మా ఇంటికాడ ఇంకా 5 ఉన్నారంటాడు వీడు. వీటికి మారు మనసులు. సోదరి సోదరులారా, నీ విషయాన్ని ఎందుకు జ్ఞాపకం చేస్తానంటే ఈ రోజున నరకము పాతాళము బైబిల్ గ్రంథం స్పష్టంగా హెచ్చరిక చేస్తుంది. కాబట్టి నరకం పాతాళం అనేది అపరిమితంగా నోరు తెరచి చూస్తుంది. ఈ పాతాళం అనేది వింటున్నారా, ఈ పాతాళం అనే దానికి తృప్తి లేదు. ఎంతో మంది మిరుగుతుంది, ఎంతమంది ఎక్కినా ఇంకా ఇంకా ఖాళీ అంటుంది. ఏదో పుష్పక విమానం అన్నట్టు, ఏదో మన యొక్క ఏమండి ఏదో కథల్లో చెప్తారు, పుష్పక విమానం ఎంతమంది ఎక్కినా ఒకటి ఖాళీ ఉంటుందంట, ఎంతమందిని మింగినా ఇంకా ఖాళీ ఖాళీ అంటుందండి. ఈ పరిస్థితిలో ఈ పాతాళము మృంగుతుంది. కాబట్టి పాతాళంలో పడేవారు దుష్టులను దేవునిని మరచువారు. మూడవది, పాతాళంలో పడేది ఎవరయ్యంటే మార్పు లేనివారు. దుష్టులంటే ప్రపంచంలో ఏ దుష్ట కార్యములు చేస్తున్న వాళ్ళైనా, చివరికి దైవజనుడిపై తిరుగుబాటు చేసిన వాళ్ళైనా, ఏమంటే స్వార్థపూరితమైనటువంటి ఆలోచనతో దురాలోచనతో తిరుగుబాటు చేసినప్పటికీ కూడా గతి పాతాడు. కాబట్టి నా దేవుని ప్రేమ మిమ్మల్ని బలవంతం చేస్తుందండి. మీరు పాతాళంకి వెళ్ళకూడదు. కారణం ఏంటి తెలుసా? నీవు ఆయన చేతులతో తయారు చేయబడ్డ వ్యక్తివి. నిన్ను రక్షించుకోవాలని ఆశ ఆయనకు ఉంది. నిన్ను ప్రేమించిన ఆ దేవుడు నీవు పాతాళంలోకి వెళ్లకుండా నీ కొరకు మానవునిగా కుమారులందరినీ రక్షించడం కోసం ఒక కుమారుడిగా ఈ లోకానికి వచ్చాడు. ఒక దారి ఏర్పాటు చేశాడు, ఒక మార్గం ఏర్పాటు చేశాడు. పాతాళము వెళ్ళకుండా, పాతాళములోనికి దిగిపోకుండా, పాతాళ వశము కాకుండా పరముకు చేర్చాలని, నిత్యత్వం చేర్చాలని, పరలోకం చేర్చాలని నీ కొరకు ఒక దారి వేయడానికి సిలువలో యజ్ఞమైపోయాడు. ఆయన నీకోసం బలైపోయాడు. నీకోసం శరీరాన్ని నలగగొట్టుకుని పరమునకు వెళ్ళే మార్గం ఏర్పాటు చేసి ఆ మార్గాన్ని చూపిస్తుంటున్నాడు. నేనే మార్గం అన్నాడు ఆయన. ఈ మార్గంలో నడవండి, ఈ దారిలో ప్రయాణం చేయండి. ఇది మతము కాదు, ఈ మత మార్పిడేం కాదు, ఇది ఒక మార్గము, పాతాళానికి వెళ్ళే మార్గము అని ప్రపంచంలో ఉన్నటువంటి ఏ మానవుడు పలికినా నమ్మద్దు. ఇది పరిశుద్ధ మార్గము. ప్రపంచంలో ఉన్న ప్రతి మానవుణ్ణి నిత్యత్వానికి చేర్చే మార్గము యేసయ్య ప్రతిష్ఠించాడు. ప్రయాణం చేద్దామా? పరముకు చేరదామా? ప్రభు కృపకై జీవితాన్ని సాగిద్దాం. దేవుడు మనలను, ఈ మన ప్రాంతాన్ని, ఈ వాక్యమైన అనేకులను పాతాళము నుంచి ఆయనే తప్పించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ఓ నిమిషం తలలో వంచండి. మహాపరిశుద్ధుడైన తండ్రి, నీ గొప్ప నామానికి వందనాలు. మరొక్కసారి నీ పాసందుకు వచ్చి సాయంకాల పూట నీ మాటలు విన్న క్రిందనున్న పాతాళమును తప్పించుకోవడానికి బుద్ధిమంతుడైతే పరమునకు వెళ్ళే జీవ మార్గములో నడుచుకుంటాడు. అలాంటి జీవ మార్గంలో నడిచి ప్రయాణించి నిన్ను గణపరిచే కృప మా అందరికీ దయచి విన్న ఈ మాటలు ఫలింపచేయండి. అందరిలో
ఇష్టమైతే మరోసారి ఇలా కలిసి నిన్ను ఆరాధించే కృప దయచేయమని, మహిమ నీవే పొందమని యేసయ్య ఘనమైన నామములో మిక్కిలి వినయముగా వేడుకొనుచు ప్రార్థించుచున్నాము. ఆమేన్.